శ్రీ హరివారి గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. పృథ్వీమండల మధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. నిన్నటి రోజున భగవద్గీతలో మనము 11-12 శ్లోకాలను చెప్పుకున్నాము. కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, హే అర్జున, నీవు ప్రజ్ఞావాదము చేస్తూ ఉన్నావు. అంటే నీ బుద్ధికి తోచినట్లుగా, నీ మనసుకు తోచినట్లుగా మాట్లాడుతున్నావు. ఇది జ్ఞానులు దీనిని ఒప్పుకోరు. ఎవరి గురించి నీవు ఏడుస్తున్నావో నీ దుఃఖానికి వారు అర్హులు కారు. ఇంకా నీవు ఈ బంధువులందరూ చనిపోతున్నారు అని నీవు దుఃఖిస్తున్నావు కదా. కృష్ణుడి ప్రశ్న 3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళు బంధువులంతా ఆత్మలు, వీళ్ళు చనిపోతారు, దుఃఖం కలుగుతుందని వాళ్ళు ఆత్మలని చనిపోతారని దుఃఖిస్తూ ఉన్నావా, లేదా వాళ్ళు ఈ దేహమే వాళ్ళ దేహములు నాశమైపోతున్నాయి అని దుఃఖిస్తూ ఉన్నావా? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, ఈ ఆత్మ లేనే లేదు, దేహమే ఆత్మ, అందుకు వాళ్ళందరూ ఆ నాశమైపోతున్నారని దుఃఖిస్తూ ఉన్నావా? నిన్నటి రోజున ఆత్మ చనిపోతుందని దుఃఖిస్తున్నావా అని అంటే ఆత్మకు నాశం లేదు, అది అనాది నిత్యము కాబట్టి నిన్న చెప్పుకున్నాం విస్తారంగా. కాబట్టి వీళ్ళు ఆత్మలు కాబట్టి చనిపోతున్నారు అంటే నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఆత్మకు చావు పుట్టుకలు లేదు, ఎవరు దానిని చంపలేరు, నాశం చేయలేరు. ఇక రెండవది దేహము. వీళ్ళ దేహము నాశమైపోతూ ఉన్నది, నేను చంపేస్తే వాళ్ళ దేహాలు నాశమైపోతున్నాయని దుఃఖిస్తావా అని రెండో ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న, ఆత్మ లేదు, దేహమే ఆత్మ, దానివల్ల నీవు దుఃఖిస్తున్నావా? ఈ 2 ప్రశ్నలకు ఇప్పుడు ఇక మనకి చెప్తున్నారు. ఈరోజు 13వ శ్లోకం చెప్పుకోవాలి. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిధీ అస్తత్ర నముహ్యతి. ఇక్కడ మనకు నీవు దేహ నాశము కలుగుతూ ఉన్నది అని దుఃఖిస్తున్నావా అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ మనకు అదే, ఎలాగైతే మనం పుట్టినప్పుడు చిన్న పాపలాగా ఉంటాం, శిశువుగా పెరిగి పెద్దదైన బాల్యావస్థ వస్తుంది, బాల్యావస్థ అయిన తర్వాత యవ్వనావస్థ వస్తుంది. అదే చెప్తున్నారు. యవ్వనావస్థ తర్వాత నడి వయస్సు వస్తుంది, తర్వాత ముసలితనం వస్తుంది. ముసలితనం తర్వాత ఎవరు మరణిస్తాం, ఒకరోజు చనిపోతాం. అయితే ఇక్కడ మనకు బాల్యావస్థ పోయి యవ్వనావస్థ వచ్చినప్పుడు అయ్యో నా బాల్యం పోయిందే అని ఎవరు దుఃఖించటంలే. పెరిగి పెద్దవాడైనాను, ఇక పెద్దవాడు అవుతున్నాను అని సంతోషపడతాడు. అదే యవ్వనావస్థ అయిపోయి నడి వయస్సు వచ్చినప్పుడు వాడు దుఃఖించటం లేదు, అనుభవం వచ్చింది, ఇంకా పెద్ద. తరువాత ముసలితనం వచ్చినప్పుడు కూడా వాడు నాకు యవ్వనావస్థ అయిపోయింది, ముసలితనం నాకు వచ్చింది కదా అని ఎవడు దుఃఖించటం లేదు. అయితే ఎక్కడ నీవు ఈ పుట్టినప్పటి నుండి, ఈ దేహము ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుండి ఫ్రమ్ టైం టు టైం, కాలానికి ఒక్కొక్క అవస్థ పోతూ ఉన్నది, ఒక్కొక్క అవస్థ వస్తూ ఉన్నది. అదే చెప్తున్నాడు, దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర
కౌమారము, యవ్వనము, ముసలితనం వస్తూ ఉన్నది. నీవు ఏ స్థితులన్నీ నీవు మారినప్పుడు నీవేమీ దుఃఖించటం లేదు. చివరికి ముసలితనమైన తరువాత నీకు ఈ దేహం పోతూ ఉన్నది. ఎలాగైతే నీకు కొత్త వచ్చిందో అప్పుడు దుఃఖించలేదు, అలాగే ఈ దేహం జీర్ణమైపోయింది, శిథిలమైపోయింది, కళ్ళు కనబడదు, మోకాళ్ళు నడవడానికి చేత కాదు. అటువంటప్పుడు ఈ జీర్ణమైనటువంటి కారు మనకు పూర్తి పాతదైపోయిందంటే గ్యారేజ్కి వేసేస్తాం చివరికి. అలాగే ఈ బాడీ కూడా ఒక గాడీనే, ఒక దేహం అయిపోయింది. దీనికి మళ్ళీ కొత్త శరీరం వస్తున్నది, మళ్ళీ నీకు ఫ్రెష్గా మళ్ళీ కొత్తది వస్తుంది. మళ్ళీ ఒక 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో మళ్ళీ నీకు రెన్యూ అవుతుంది. అలా అయినప్పుడు నీవు ఎందుకు దుఃఖిస్తూ ఉన్నావు? నీ బంధువులందరూ నాశమైపోతున్నారు, ఎందుకు దుఃఖిస్తూ ఉన్నావు అని ప్రశ్న. ఎలాగో ఇప్పుడు భీష్మాచార్యులు ముసలివాళ్ళు అయిపోయారు. అందులో నీ బంధువులందరూ కూడా కౌమారం అయిపోయింది, కొంతమంది యవ్వనులు ఉన్నారు, కొంతమంది అడివేసుకులు ఉన్నారు, కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు. ఎలాగో ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళు మరణాన్ని పొందవలసిందే. అటువంటప్పుడు నీవు ఎందుకు ఇప్పుడు దుఃఖిస్తూ ఉన్నావు? వాళ్ళ దేహం నాశమైపోతుంది ఎందుకు దుఃఖిస్తూ ఉన్నావు? వాళ్ళ దేహం నాశమవుతుందని నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. నీవు ఈరోజు వాళ్ళని చంపకపోయినా ఇంకొక రోజు వాళ్ళు చనిపోతారు, ఈ దేహం పడిపోతుంది. కాబట్టి నీ బంధువుల యొక్క దేహము నాశమవుతూ ఉన్నది అని నీవు దుఃఖించటంలో అర్థం లేదు. ఆ కారణం చేత నేను యుద్ధము చేయను, వీళ్ళను చంపను. ఎందుకంటే నీకు రాజుగా నీ ధర్మం అది. క్షత్రియ ధర్మం ఏమిటి అంటే వీరత్వము, తరువాత నీ సజ్జనులను రక్షించాలి, దుష్టులను శిక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి. అది నీ ధర్మము. ఆ ధర్మాన్ని వదిలివేసి లేని మోహాన్ని పెట్టుకొని నా బంధువుల దేహాలన్నీ నాశమైపోతున్నాయి అని దుఃఖించవద్దు. ఈరోజు కాకపోయినా రేపైనా దేహము నాశమవుతుంది. కాబట్టి ఈ దేహము నాశమవుతుంది అని దుఃఖించటంలో నీకు అర్థం లేదు అని చెబుతున్నారు. ఇక 3వ ప్రశ్న, ఆత్మ అనేది లేదు, దేహమే ఆత్మ అని అనుకొని నీవు దుఃఖిస్తున్నావా అని అంటే అది కూడా సరికాదు. ఎందుకంటే ఈ దేహంలో మనకు ఇంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఆయా ఇంద్రియాలు ఆయా విషయ పదార్థాలతో సంబంధం ఏర్పడి సన్నికర్ష ఏర్పడి సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఉన్నాం. కన్ను మంచి దృశ్యాన్ని చూచినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, చెడు దృశ్యాన్ని చూచినప్పుడు వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఈ విధంగా సరే ఆత్మ లేదు దేహమే అనుకుంటావా? ఈ దేహం ఏమున్నది? ఈ దేహము తనకుగా తాను ఏది అనుభవాన్ని పొందజాలదు. ఏ విధంగా నేను నిన్న చెప్పినట్లుగా సిమ్ము, మొబైల్ నుండి సిమ్ తీసేస్తే ఆ మొబైల్ దేనికి పనికిరాదు. పిల్లలు కూడా ఆడుకోరు ఇస్తే దానికి. డౌన్లోడ్ చేసుకొని వీడియో గేమ్స్ తప్ప వేరే కొత్తవి రాదు. దాంట్లో జీవం ఉండాలి, మొబైల్ లైవ్గా ఉండాలి అని అంటే సిమ్ ఉండి తీరాలి. కేవలం మొబైల్ పెట్టుకొని ఏమీ ప్రయోజనం లేదు. అలాగే ఈ దేహం కూడా ఒక మొబైల్ లాగా, ఆత్మ అనేటటువంటిది సిమ్ లాగా. నీకు ఈ దేహంలో ఉన్నటువంటి 10 ఇంద్రియముల ద్వారా ఆయా విషయ సంబంధమైనటువంటి దుఃఖాన్ని ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను అని నీవు అనుకుంటే సాధ్యమే కాదు. అలాగైతే ఈ దేహము ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడైతే ఈ జీవుడు వెళ్ళిపోతూ ఉన్నాడో దేహం పడిపోతూ ఉన్నది, దేహం నాశమైపోతూ ఉన్నది. జీవుడు దేహము నుండి వెళ్ళిపోయిన తరువాత ఆ దేహం ఇట్ ఈజ్ ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ అంతే, ఒక శరీరం అంతే, ఒక జడ పదార్థం అంతే. ఆ జడ పదార్థం అప్పుడు ఏ ఇంద్రియాలు పని చేయవు, ఏమీ చేయదు. ఒక కట్టె ఒక దేహం అలా పడి ఉంటుందంతే. కట్టెకు దేహానికి ఏది తేడా ఉండదు. కాబట్టి నీవు దేహమే ఆత్మ అని అనుకుంటావు అని అంటే అక్కడ నీకు ప్రాక్టికల్గా
నీకు కావటం లేదు. ఇప్పుడు నీకు ఈ దేహంలో కన్ను ఉన్నది, కన్ను ఉండి నీకు చూడాలి. చూడాలి అని అంటే శవానికి, ప్రాణం పోయి శవానికి కన్ను ఉన్నది, వస్తువు ఉన్నది. అయితే ఆ శవం యొక్క కన్ను చూడటం లేదు, ఆ శవానికి అనుభవం రావటం లేదు. నీకు నీ ఇంద్రియములతో ఆయా ఇంద్రియములకు సంబంధించినటువంటి వస్తువుల యొక్క సన్నికర్ష అంటే సంబంధము ఏర్పడి ఆయా సుఖమో దుఃఖమో ఆనందమో నీకు కలగాలి అని అంటే లోపల జీవ పదార్థం ఆత్మ ఉండాలి. ఇది జడ పదార్థము. ఆ జీవుడు ఉన్నంతకాలమే దీనికి. కాబట్టి నీకు ఎక్కడ ఈ ఆత్మ లేకుండా ఏ దేహమైనా అనుభవం చూస్తున్నావా? దేహానికి జ్ఞానం రాదు, లోపల ఉన్న జీవునికి జ్ఞానం వస్తుంది. నీకు బుద్ధి వచ్చిందా అని ఎవరిని అడుగుతున్నాం మనం? దేహాన్ని అడగటంలే, ఆ దేహంలో ఉన్నటువంటి జీవుణ్ణి అడుగుతూ ఉన్నాం. దేహము జడ పదార్థము కాబట్టి వాటికి జ్ఞానము అనుభవము రాదు. ఈ లోపల మొబైల్ లోపల సిమ్ము ఉంటే ఆ మొబైల్ ఎలా అన్ని విధాలా పనిచేస్తుందో, అదే సిమ్ము తీసేస్తే మొబైల్ లేనికి పనికి రాకుండా ఒక వేస్ట్ పదార్థంగా ఉంటుందో, అదేవిధంగా ఈ దేహము, కంటికి కనబడేటటువంటి దేహము జడ పదార్థము. ఈ దేహంలో జీవుడు ఉంటేనే నీకు అన్ని అనుభవాలు, అన్ని ఇంద్రియములతో ఆయా విషయ సంబంధ అనుభవాలు నీకు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆత్మ లేకుండా దేహము ఒక్కటే అంటే అది సాధ్యమే కాదు, అది జడ పదార్థం. కాబట్టి నీవు ఈ విధంగా అప్పుడు నీకు వీడు ద్రోణాచారులు, వీడు కృపాచారులు, వీడు భీష్మాచారులు అని నీవు ఒప్పుకోవాలి అని అంటే ఆ లోపల ఉన్నటువంటి జీవుడు వెళ్ళిపోతే కేవలం శరీరం పడి ఉంటుంది అంతే. ఉదాహరణకు భీష్మాచారుల వారు ఇచ్ఛామరణము కలిగినటువంటి వారు, ఉత్తరాయణ వరకు వేచి ఉంటారు. వాళ్ళు ఆ అంపశయ మీద పండుకొని ధర్మరాజుకి హితోపదేశాలు అన్నీ చేస్తారు. ఎంతవరకు ఆ భీష్మాచారులు అని మనము పిలువబడేటటువంటి దేహంలో జీవుడు ఉన్నంతకాలము ఆ అంపశయ మీద తను ఉండి ధర్మరాజుకు ధర్మోపదేశాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే భీష్మాచారులు ఇప్పుడు నేను మరణిస్తాను, ఇచ్ఛామరణం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆ దేహంలో నుండి జీవుడు వెళ్ళిపోయాడో ఆ భీష్మాచారుడిని పిలువబడేటటువంటి దేహము అయిపోయింది. ఏమీ నిశ్చేతనంగా పడిపోయింది. ఆ చేతనము ఉండాలి అని అంటే నిశ్చేతనమైనటువంటి జడ పదార్థమైనటువంటి ఈ దేహంలో చేతన పదార్థమైనటువంటి జీవుడు ఉంటేనే నీకు జ్ఞానం కానీ అనుభవం కానీ వస్తుంది. జడ పదార్థానికి రాదు అని. కాబట్టి నీవు నీవు ఒక ఆత్మ ఉన్నది అని నీవు ఒప్పుకొనే తీరాలి. కాబట్టి ఎక్కడికి మళ్ళీ 3 ప్రశ్నలు వేసి దానికి సమాధానాలు చెప్పి మళ్ళీ మొదటికి వస్తుంది. భూమి గుండ్రంగా ఉంది అని. ఆత్మనాశం అంటావా? ఆత్మకు నాశం లేదు. రెండవది దేహం నాశం అంటావా? దేహం ఎలాగూ నాశం అవుతుంది, దాన్ని నీవు ఆపలేవు కాబట్టి దుఃఖించ. ఇక ఆత్మ లేదు దేహమే అని అంటావా? ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పాను నేను. ఆత్మ లేకుండా నీవు దేహాన్ని దేహం వల్ల జడ పదార్థం ఏమీ కాదు. చివరికేమి నీవు ఆత్మ ఉంది, ఆత్మ అనేటటువంటి చేతన పదార్థాన్ని నీవు ఒప్పుకొని తీరాలి. నీవు ఎప్పుడైతే ఇంకా అనివార్యంగా ఒప్పుకుంటావో ఆత్మ ఉన్నది, ఆత్మ అనేటటువంటి ఒక చైతన్యము చేతన పదార్థం ఉన్నది అని అంటే ఆత్మకు నాశం లేదు, ఆత్మకు చావు పుట్టుకలు లేదు. చావు పుట్టుకలు లేనటువంటి వాటి కొరకు నీవెందుకు దుఃఖిస్తూ ఉన్నావు? మళ్ళీ అదే మొదటికి వస్తుంది. జ్ఞాని అయినటువంటి వాడు బతికున్న వాని గురించి ఎవడు ఏడవడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాని గురించి కూడా ఎవరు ఏడవరు. ఎందుకు? వాడు ఎలాగో పోతున్నాడు. కాబట్టి చివరికి నీవు ఆత్మ ఉన్నది, చైతన్య పదార్థం ఒకటి ఉన్నది అని ఒప్పుకోవాలి. ఆత్మకు నాశం లేదు కాబట్టి, అది అనాది నిత్యం కాబట్టి, నీ బంధువులను నీవెవరు చంపటం లేదు కాబట్టి నీవు యుద్ధం చెయ్యి అని ఇక్కడికి 3 ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మళ్ళీ ఇక్కడ మనకు రాఘవేంద్ర స్వాముల వారి వ్యాఖ్యానం మనకు ఎంత
సహాయకరంగా ఉంటూ ఉన్నది అని అంటే ఇక 14వ శ్లోకానికి వస్తూ ఉన్నారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునునికి, హే అర్జున, అభిమానమే దుఃఖానికి మూలము అని చెప్తున్నాడు. ఎందుకు కృష్ణుడు ఆ మాట చెప్పాడు అని రాఘవేంద్ర స్వాముల వారు మనకు పూర్వ పీఠికనిస్తారు, చాలా సుందరంగా ఇస్తూ ఉన్నారు మనకు. ఏమని? సత్యమేవ ఎందుకంటే మీకు సంస్కృత వాక్యాలు చదివితే ఒక మంచి ఒక ఏమంటారా ఇంప్రింట్ అవుతుంది బాగా. సత్యమేవ తత్సర్వం భవదుక్తం ఉక్త విధయాత్మహానేరభావాత్ దేహహానావపి సమీచీన దేహాంతర రూప ప్రతినిధిలాభాత్ బాంధవానాం హాని భవిష్యతి ఇది ధియా శోకో నయుక్తః ఇది. తథాపి తన్మృతౌ మమైవ సుఖహానిర్దుఃఖ ప్రాప్తిశ్చ స్యాత్ తద్దేహ దర్శన స్పర్శన సంభాషణాదేః సుఖహేతోరభావాత్ ఛేదభేదాదినా వికృత దేహ దర్శనస్య దుఃఖహేతుర్భావాత్ ఇత్యతః ఆహ మాత్రేతి. కృష్ణుడు ఎందుకు ఈ శ్లోకాన్ని నీకు నీ దుఃఖానికి మూల కారణం అభిమానముని చెప్తున్నాడు. అది ఎందుకు అలా చెప్పాడు, దానికి పూర్వపీఠికగా ఇది రాఘవేంద్ర స్వామి వారు చెప్తున్నారు. అర్జునుడు అంటూ ఉన్నాడట, కృష్ణ సరే నీవు ఇంతవరకు నీవన్నీ చెప్పినదంతా నిజమే, నేను ఒప్పుకుంటాను. ఆత్మను ఒప్పుకొని తీరాలి, ఆత్మను నాశనం లేదో అని ఒప్పుకోవాలి. ఈ దేహం నాశనం అయితే ఇంకా కొత్త దేహం వస్తుంది అనేది కూడా ఒప్పుకుంటాను. ఈ మళ్ళీ ఎలాగా యవ్వనం పోయి బాల్యం పోయి యవ్వనం వచ్చి తర్వాత ఇలా వస్తే అప్పుడు దుఃఖించమో అదేవిధంగా ఈ దేహం పోతే క్రొత్త దేహము వస్తుంది. కాబట్టి దుఃఖించడము మంచి సరి అయింది కాదు, నీ చెప్పినవన్నీ నేను ఒప్పుకుంటాను. అయితే ఆ మోహము అనేటటువంటిది, వ్యామోహము మోహము అనేటటువంటిది మనకు మన వివేకాన్ని తినేస్తుందన్నమాట, బుద్ధిహీనుణ్ణి చేస్తుంది. అదే చెప్తున్నాడు. సరే అయితే నీవేమంటున్నావు, దేహం చనిపోతే దుఃఖము లేదు, నీకు దుఃఖము అంటున్నావు. అయితే నాకు వీళ్ళు చనిపోతే నాకు దుఃఖం కలుగుతూ ఉన్నది. ఇంతవరకు మా తాత, మా తండ్రి, మా మునితాతలు, బంధువులు అందరూ నాకు వీళ్ళందరూ కావలసినటువంటి వాళ్ళే. నేను ఈ దేహంతో చూస్తూ ఉన్నాను. నేను యుద్ధంలో వీళ్ళని చంపేస్తే నాకు దుఃఖం అవుతుంది. అయ్యో మా తాత చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు, నాకు దుఃఖం కలుగుతుంది. నీవు లేదు అని ఎందుకు చెప్తున్నావు? సరే అది పోయిన తరువాత సరే ఆ దుఃఖం కలుగుతుంది అని సుఖం అంటే ఎందుకు? నాకు వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు మా నాన్న, నేను వాళ్ళని చూస్తాను, వాళ్ళను చూస్తాను, వాళ్ళను టచ్ చేస్తాను, సంపర్కం ఉంటుంది, నేను వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళతో తిరుగుతూ ఉంటాను, వాళ్ళతో సుఖంగా నేను అన్నీ చేస్తూ ఉంటాను కదా. ఈ దేహం ఉండడం వల్లనే వీళ్ళందరూ ఈ దేహంతో ఉన్నారు. ఈ దేహం ఇంత నేను వాళ్ళతో ఇన్ని సుఖాలు పొందుతున్నాను, ఆనంద అనుభవాలు పొందుతున్నాను. అయితే వీళ్ళు చనిపోతే, వీళ్ళని నేను యుద్ధంలో చంపేస్తే నాకు ఆ సుఖాలన్నీ పోతాయి కదా, నేను ఆ సుఖముల నుండి వంచితుణ్ణవుతాను కదా. సుఖానికి కారణమైనటువంటి ఈ దేహమే లేకుండా పోతుంది కదా. అంతేకాకుండా నేను యుద్ధం చేస్తాను. యుద్ధం చేసేటప్పుడు నా పదునైనటువంటి ఆయుధాలతో వాళ్ళని హింసిస్తాను, గాయాలు చేస్తాను, బాణాలతో, కత్తులతో, కటారులతో వాళ్ళను నేను గాయాలు చేస్తాను. వాళ్లకు గాయాలవుతాయి. మనకు ఒక యాక్సిడెంట్లోనే అయితే ఎంత భయంకరంగా పార్ట్స్ అన్నీ పాడైపోయి నగిలిపోయి ఫ్రాక్చర్స్ అయ్యి వికృతంగా మనకు చూడడానికి కూడా మన వాళ్ళనే మనం చూడలేకపోతాం. అటువంటిది యుద్ధంలో నేను వీళ్ళందరికీ దేహాలకు గాయాలు చేస్తాను, వాళ్ళు వికృతమవుతారు, నా నొప్పి వేదన బాధపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ వికృత దేహాలను చూస్తే నాకు దుఃఖం వస్తుంది. నా దుఃఖానికి వాళ్ళ వికృత దేహములు, వాళ్ళ యొక్క వేదన, నొప్పి, బాధ నాకు కారణమవుతుంది. కాబట్టి నేను యుద్ధం చేయను. ఎలా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తూ ఉన్నాను. నేను యుద్ధం చెయ్యను గాక చెయ్యను.
అంటే అప్పుడు చెప్తున్నాడు అర్జునుడు. కాబట్టి అంతా నువ్వు చెప్పింది సరి, అయినా నేను యుద్ధం చేయను, నాకు వాళ్ళు చనిపోతే నాకు దుఃఖం కలుగుతుంది. అప్పుడు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో అనిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. హే కుంతీపుత్రుడా అర్జున, నీవు ఇప్పుడు మనకు దుఃఖం కలుగుతూ ఉన్నది. ఎప్పుడు ఒక వేడి పదార్థాన్ని తగిలినప్పుడు చెయ్యి కాలుతుంది, లేదా ఒక ఐస్ గడ్డను మనం తాకినప్పుడు చల్లగా మనకు కలుగుతుంది. ఈ విధంగా విషయ పదార్థములతో ఆయా ఇంద్రియములు సన్నికర్ష ఏర్పడినప్పుడు, సంబంధము ఏర్పడినప్పుడు మనకు దుఃఖము లేదా ఆనందము ఏదో కలుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు కలుగుతుంది మళ్ళీ ప్రశ్న. అంటే ఎంత మైన్యూట్గా కృష్ణుడు చెప్తూ ఉన్నా అంటే విడమరిచి బాగా, అవును మనకు దుఃఖం కలుగుతుంది. ఎప్పుడు? ఉదాహరణకు నేను ఎన్నో మార్లు చెప్తూ ఉంటాను, ఇది నా మొబైల్, ఇది దీనిదంతా ఒక 20,000 15,000 20,000 అంతే. ఈ మొబైల్ నాది అనే అభిమానం ఉన్నది, ఇది నాది అనే అభిమానం. ఇది పోతే నాకు చాలా బాధ, అయ్యో పోయిందే నెత్తి నోరు కొట్టుకుంటాను. అదే ఇంకొకని ఐఫోను 2 లక్షల ఐఫోన్ ఉంటుంది, 17 Pro, వాడు పోగొట్టుకొని ఉంటాడు, వాడు మొత్తుకుంటూ ఉంటాడు. మనం వాని దగ్గర పోయి ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఏ మోడళ్ళు ఏమిటి అని అడుగుతుంటాం. వాడు ముందే నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటే మనం ఎందుకు, దానికి మనది కాదు, అక్కడ అభిమానం లేదు. ఇది నాది కాదు అని అనుకుంటే అయిపోయింది, దుఃఖమే ఉండదు. అదే చెప్తున్నాడు. అందుకే నీవు ఆ విషయ పదార్థము మీద అభిమానం, ఇది మొబైల్, ఇంకొకటి ఇది నాది, దాని మీద నాకు అభిమానం ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క సంపర్కము సంబంధము మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనకు మంచి కావలసినటువంటి స్నేహితుడు ఆప్తుడు వాళ్ళు వస్తే మనకు సంతోషం కలుగుతుంది, రండి అంటాము, ఆనందం. అదే మనకు వద్దనుకునేటటువంటి వాడు శత్రువు మన ఇంటికి వస్తే మనకు వాని చూస్తేనే మనకు చూడడానికి కూడా ఇష్టం కలదు. ఎందుకు? అభిమానం లేదు. కాబట్టి ఆ విషయ పదార్థముల యందు అభిమానం ఉంటేనే మనకు ఈ సుఖదుఖాలు కలుగుతాయి. కాబట్టి మన సుఖదుఖాలకు కారణమేమిటి అని అంటే అభిమానము. కాబట్టి అభిమానాన్ని వదిలివేయి. వీళ్ళు నా తండ్రి నా తాత ఇవన్నీ అభిమానం వదిలేస్తే నీవు పని చేయగలవు. అభిమానాన్ని వదిలివేయి. అందుకే అంటున్నాం, అభిమానమే దుఃఖానికి మూల కారణము అని అంటూ ఉన్నారు. ఇప్పుడు మనకు పంచభూతములు ఉన్నాయి, పృథ్వీ వాయురాకాశములు. తరువాత వాటి యొక్క తన్మాత్ర అంటే వాటి యొక్క తత్వములు, ధర్మము. పృథివీ అంటే గంధం వాసన, అప్పు నీరు, దాని యొక్క రసము అంటే తడిగా ఉండడం, తేజస్సు అగ్ని వెలుతురు. తర్వాత తేజ వాయువు గాలి, స్పర్శ దాని యొక్క ధర్మము స్పర్శ. తర్వాత ఆకాశం యొక్క ధర్మము తత్వం ఏమిటి అంటే దాని తన్మాత్ర శబ్దము. 5 పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏమి? ముక్కు పృథివీ, దాని తత్వం వాసన, దాన్ని గ్రహించేది ముక్కు మన జ్ఞానేంద్రియము పృథ్వీ. అప్పు నీరు, దాని యొక్క ధర్మము తడిగా ఉండడం, శుభ్రం చేయడము. కాబట్టి అది మనకు నీరు ఏది అంటే రసనేంద్రియం, మనకు తడిగా ఉండటం. తేజో రసము, తర్వాత తేజో తేజస్సు, అగ్ని అంటే వెలుతురు, అది దాని యొక్క ధర్మం వెలుతురు. అది మన కన్ను, దానికి సంబంధించిన ఇంద్రియము కన్ను. తర్వాత తేజో వాయువు గాలి, దాని యొక్క తన్మాత్ర స్పర్శ. మనకు గాలి స్పర్శ తగులుతుంది చర్మానికి, దాన్ని గ్రహించే ఇంద్రియము త్వక్ చర్మము. ఇక ఆకాశము, దాని యొక్క తన్మాత్ర ధర్మము శబ్దము, అది చెవి. ఈ విధంగా ఆయా పదార్థములు ఆయా ఇంద్రియములు సన్నికర్ష ఏర్పడినప్పుడు మనకేమవుతుంది? ఆ అనుభవం కలుగుతుంది. మనం వద్దనుకున్నాం,
ఎదురుగానే ఉంటాం. మనకు ఎదుటి వారి మాటలు వినడం ఇష్టం లేదు, వినకూడదు అని అనుకొనేస్తే వాళ్ళు ఎంత మాట్లాడుతున్నా మనకేం వినబడదు. ఎదురుగానే ఉంటాం, ఎదురుగానే ఏమి అట్లా నిలబడి ఇక చెవుడా అని అంటాం మనం. ఎందుకు? వానికి ఈ మాటలు వినాలి, నా మీద అభిమానం లేదు కాబట్టి నేను చెప్పే మాటలు ఎందుకు నేను వినాలి అనేటటువంటి ఒక అభిమానం ఉంటేనే వానికి అన్ని ఇంద్రియములు అలాగే పనిచేస్తాయి. ఇక్కడ మనకు ఆ మనస్సు ఉండాలి. ఒక దేహమునకు ఒక్కొక్క ఏదైనా సరే ఆ ఇంద్రియమునకు సంబంధించిన అనుభవం రావాలి అని అంటే కేవలం కన్ను ఆ వస్తువు ఉంటే చాలదు. దానికి ఒక మనస్సు ఉండాలి. అంటే నేను మనస్సు ప్లస్ ఇంద్రియము రెండు కలవాలి. రెండు ఉంటేనే మనకు ఒక వస్తువు కనబడుతుంది. ఉదాహరణకు మన ఇంట్లో పిల్లలకి చెప్తారే అక్కడ ఉంది పెన్ను తీసుకురా అని అంటాం. వాడు వెళ్తాడు, చూస్తాడు, పెన్ను లేదని చెప్తాడు. లేదురా అక్కడే ఉంది చూడు అని చెప్తాం మనం. లేదు అని అంటాడు, సాధిస్తాడు. మనం పోయి వానికి పెన్ను తీసి ఇక్కడ ఉంది చూడంటాడు. మనకు కనబడింది, వానికి ఎందుకు కనబడలేదు అని అంటే కన్నుంది, పెన్నుంది. అయితే వానికి ఆ మనస్సు లేదు అక్కడ. వాడు ఆ కన్నుకు మనస్సును జోడించలేదు. మనస్సు ప్లస్ కన్ను రెండు చేరితేనే వాడు మనస్సు పెట్టలేదు. కన్నుంది, పెన్నుంది, మనస్సు లేదు కాబట్టి పెన్ను కనబడలేదు. అదేవిధంగా అన్ని ఇంద్రియాలు అంతే. ఏ ఇంద్రియంతోనైనా అనుభవానికి రావాలి, ఆ పదార్థముతో మనకు ఆ అనుభవం రావాలి అని అంటే మనస్సు తోడవ్వాలి. మనస్సు చేరితే, మనస్సు దానితో కలిస్తే కానీ ఏ పని జరగదు. ఉదాహరణకి ఇప్పుడు నేను ప్రవచనం చేస్తూ ఉన్నాను, కూర్చున్నారు, మీరు వింటున్నారు అంతే. మనసు పెట్టి వింటే లోపలికి వెళుతుంది, లేకపోతే ఏదో శబ్దాలు వింటారు, వెళ్ళిపోతారు. తర్వాత బోర్ కొడితే బోర్ కొట్టించిన నిద్ర వచ్చింది అని అంటారు. కాబట్టి మనస్సు ప్రధానం. మనస్సుతో ఇంద్రియముతో పాటు మనస్సు చేరాలి. అప్పుడు ఆ మనస్సు చేరాలంటే అభిమానం రావాలి, దాని మీద మనకి ఇష్టం కలగాలి. ఇష్టం కలిగినప్పుడే మనకు అభిమానం వస్తుంది. అభిమానం లేనప్పుడు దేహము ఏమీ పనిచేయదు, ఉన్నా ఒకటే. అందుకే కాబట్టి నీవు అభిమానాన్ని వదిలివేయి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏమున్నది ఇంతవరకు నేను చెప్పినదంతా నీవు ఆ దేహాభిమానాన్ని వదిలివేయి, దేహము మీద వదిలివేయి, విషయ పదార్థం మీద వదిలివేయి అంతే. ఇప్పుడు నీవు భీష్మాచారుడు, కృపాచారుడు నీ బంధువుల పేర్లు అన్నీ చెబుతూ ఉన్నావు. వాళ్ళు జీవులు, వాళ్ళు కాదు. ఈ దేహానికి మాత్రమే పేర్లు పెట్టుకున్నామంతే. ఈ దేహం పోతే వేరే దేహం వస్తుంది. అప్పుడు ఏ పేర్లు పెడతారో మన తల్లిదండ్రులు మనకు తెలియదు. ఈ జన్మకు ఈ తల్లిదండ్రులు, మరు జన్మకు ఇంకెవరో తల్లిదండ్రులు, ఇంకేం పేర్లు వస్తాయో తెలియదు మనకు. కాబట్టి నీవు ఏమి పేర్లతో పిలుస్తున్నావు ఆ శరీరాలను, అవి జడ పదార్థాలు అంతే. కాబట్టి నీవు ఆ అభిమానాన్ని వదిలివేస్తే అప్పుడు నీకు కనువిప్పు కలుగుతుంది. అప్పుడు నీకు నీ ధర్మాన్ని నీవు ఆచరించగలుగుతావు అని స్పష్టంగా ఇన్ని విధాలుగా మనకు చెబుతూ ఉన్నాడు భగవంతుడు. ఇది అర్జునునికి చెప్పడం కాదు, అర్జునుని మూలంగా మనకు చెబుతూ ఉన్నాడు. అర్జునుడు మహాజ్ఞాని. అప్పుడప్పుడు ఒక కలి ప్రభావం చేత, అసురావేశం చేత ఆయన ఒక విధంగా మనకు అర్జునుణ్ణి ఒక నిమిత్తం చేసుకొని భగవంతుడు మనకు భగవద్గీతని ఇచ్చాడనమాట. మీరందరూ ముందు మనుషులుగా పుడితే మీకు ఇంత జ్ఞాన తత్వ భాండాన్ని ఇస్తూ ఉన్నాను, మీరు దీన్ని చూచి దీన్ని అర్థం చేసుకొని భగవద్గీతలో చెప్పినదంతా మనం ఆచరించవలసిన అవసరం లేదు. ఏదో కొంత ఒక ఆవగింజంతా మనం ఆచరించినా మన జన్మ ధన్యమవుతుంది అని మన కొరకు అర్జునుని మూలంగా భగవంతుడు ఉపదేశించినటువంటి మన జీవన సారము, మన జీవిత తత్వము, దీన్ని బాగా అర్థం చేసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. మనకు తెలియకుండానే ఈ ఐహిక విషయాల పట్ల కొద్దిగా డిటాచ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. మనకు సరియైన వర్డ్ ఇంగ్లీష్లో అర్థమే అటాచ్మెంట్, డిటాచ్మెంట్. అటాచ్మెంట్ వల్ల ఈ దుఃఖాలు, డిటాచ్మెంట్ వల్ల ఏ దుఃఖము ఉండదు. ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగితే ఎంతమంది చచ్చారు, ఏమైంది అని మనం టీవీలో అన్ని న్యూస్ వింటూ ఉంటాం. మనకేం దుఃఖం రాదు, ఏడుపు రాదు, ఏమీ కాదు, అయ్యో అంటాం అంతే.
అదే యాక్సిడెంట్లో మనవాడు ఎవడైనా ఉంటే నెత్తి నోరు మొత్తుకుంటాం. ఎందుకు? మనవాడు ఉన్నాడు, ఈ వాడు మనవాడు, నా కొడుకు, అభిమానం. అదే అభిమానం లేదు కాబట్టి ఎంతమంది చనిపోయినా క్రికెట్ స్కోర్ లాగా చూస్తూ ఉంటాం టీవీలో న్యూస్. కాబట్టి అభిమానాన్ని వదిలివేయి. వీడు నా తాత, నా తండ్రి అనే అభిమానం వదిలి నీ యొక్క ధర్మాన్ని నీవు ఆచరించు. ముఖ్య కారణము దుఃఖానికి అభిమానము. మళ్ళీ 15వ శ్లోకంలో చెబుతూ ఉన్నాడు, అభిమానాన్ని వదిలివేయి, అయితే కర్మను వదలద్దు. నేను అభిమానం, వీళ్ళందరి మీద అభిమానం వదిలేస్తాను, నేను యుద్ధం కూడా చేయను మళ్ళీ అనద్దు. నీవు ఆ మాట అంటావేమో. కాబట్టి అభిమానాన్ని వదలు, మళ్ళీ కర్మను వదలవద్దు. కర్మను చేయాల్సిందే నీవు అని రేపు చెప్తాడు. అది రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.